క్రైస్తలాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే దీవించబడుతున్నారో దాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. మేము కూడా ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలకి మీరు కనబడండి, మీ ముఖదర్శనం ఇవ్వండి, మీ స్వరం వినిపించండి. ఆ వాగ్దానము చూసినప్పుడు వారి జీవితంలో ఒక సంతోషము కలగాలి, ఒక సమాధానం కలగాలి అని మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఉదయాన్నే లేవడం, మరి ఒక మంచి అలవాట్లు కలిగి ఉండడం మరి మనకెంతో అది దీవెనకరము, ఆశీర్వాదకరము. మరి అన్యుల కంటే మరి సాంప్రదాయాలు పాటించే వారి కంటే ఎక్కువ క్రైస్తవులు పరిశుభ్రం విషయంలో, పరిశుద్ధత విషయంలో, ఆలోచన విషయంలో మంచి మరి సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా అదే మనకు దీవెన తీసుకుని వస్తుంది. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధమైన వాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖన భాగాన్ని మనం చూద్దామండి. మరి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 37వ వచనంలో, అంతటా యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఆమేన్, హల్లెలూయా. దేవుడే తెలియచేస్తున్నాడు. మరి యెహెజ్కేలు గ్రంథంలో అయితే పదే పదే నేను దేవుడైన యెహోవానే ఉన్నానని తెలుసుకునేటట్టు చేస్తానని కూడా తెలియచేశాడు. అది దేవుడు పగ తీర్చుకునే విషయంలో కానీ, ఆశీర్వదించే విషయంలో కానీ మనుషులకి రుజువుపరిచే దేవుడే అంటున్నాడు. యెహోవా సర్వశరీరులకు దేవుడై ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో దేవుడు మరి మనుషుల తిరుగుబాటును బట్టి కావచ్చు, వారు దేవుని కార్యాలు ఎన్ని చూసినా మరలా దేవుని లెక్కలేని తనముగా చూసే ప్రజలను బట్టి కూడా దేవుడు ఏం తెలియజేస్తుంది, నేను సర్వశరీరులకు దేవుడను, అసాధ్యమైన దేవుడికి ఏమన్నా కలదా అండి? ఆయన పుట్టించగలడు, గిట్టించగలడు, ఆయన నాటగలడు, పెరికివేయగలడు. ఇర్మియాతో అదే సెలవిచ్చాడు దేవుడు. మరి నాటుటకు, కట్టుటకు, పెరికివేయుటకును మరి నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నానని ఇర్మియా గారితో దేవుడు సెలవిచ్చాడు. అదేవిధంగా మరి మనం ఏదైనా కార్యంను సాధించలేకపోతున్నాం, మన శక్తి సరిపోవట్లేదు, మనం చేస్తున్న చిన్న ప్రార్థన మనకి ఎలాంటి ఉపయోగకరంగా లేదు అని నీవు అనుకుంటే, మన భక్తి చేస్తూ 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 మన ప్రయాణంలో ఖచ్చితంగా సర్వశరీరులకు నేను దేవుడనని దేవుడు తెలియజేస్తున్నాడు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత భేదం లేకుండా అందరికీ సర్వశరీరిని నిర్మించి ఊపిరినిచ్చిన దేవుడే మన జీవము గల యెహోవా అయి ఉంటున్నాడు. ఆయన తెలియచేస్తున్నాడు, నేను సర్వశరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. సర్వ సృష్టిని ఆయన కలగచేశాడు. అసలు ఆయనకు లోబడిందంటూ ఏది ఉండదు. మనము ఆయన సొత్తుగా మారితే మనకు అన్ని సొత్తుగా మారిపోతాయి. ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి కొటేషన్ మీరు జ్ఞాపకం చేసుకుని, నువ్వు దేవుడికి సొత్తుగా మారితే ప్రతి పరిస్థితి నీకు సొత్తుగా మారుతుంది. నువ్వు మనుషులకి, పరిస్థితులకి, స్థితిగతులకి, ప్రతి డబ్బుకి, అన్నిటికీ నువ్వు సొత్తుగా మారిపోయినావు అనుకో, అప్పుడు నీకేది సొత్తుగా మారదు. ఎల్లప్పుడూ మనమే ఇతరులకు సొత్తుగా బానిసగా అయిపోవాల్సి వస్తుంది. కాబట్టి మరి మనం ఎందుకు సొత్తుగా మారాము? ఒక దైవచనుడు హోసన్న మినిస్ట్రీ ఏసన్న గారు ఒక మంచి పాట రాశాడు కానీ, నేను ఎందుకని నీ సొత్తుగా మారితినని. ఆ పాట పాడినప్పుడు ఎంతో దుఃఖం, ఎంతో కన్నీరు వస్తుంది. మనకు ఒక ప్రశ్న వస్తుంది, నేను ఎందుకు నీ సొత్తుగా మారితిని? నీ రక్తము చేతనే కదా, పాపక్షమాపణ ఇచ్చుట చేతనే కదా, నువ్వు నన్ను ఒక నిజమైన మనిషిగా, నిజాయితీ గల మనిషిగా మార్చుట చేతనే కదా నేను నీ సొత్తుగా మారితినని. ఈ రోజున మనం గుర్తుపట్టాలి, మన దేవుడు సర్వశరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. అందుకే ప్రభు తెలియజేస్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యం చేయను, వాళ్ళకి అసాధ్యమైంది ఏదీ ఉండదు. మీరు ఒకవేళ ఆ కొండను ఎత్తిపట్టి ఈ సముద్రంలో పడమంటే అది ఖచ్చితంగా పడుతుంది అని, అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుందని దేవుడు తెలియజేశాడు. విశ్వాసం గలవారికి అసాధ్యం అంటూ ఏది లేదండి. దేవుడికి ఏది సాధ్యమో దేవుని నమ్మిన బిడ్డలకు కూడా అన్నీ సాధ్యమే. అలాంటి సాధ్యపరిచే శక్తి, సామర్థ్యం ఈరోజు బిడ్డలమైన మీకు అందరికీ, మనకందరికి కలుగును గాక. అది ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, గర్భఫల విషయంలో కావచ్చు, స్టడీస్ విషయంలో కావచ్చు, ఇంకా ఏదైనా నువ్వు సాధించలేని, నీవు చెప్పుకోలేని, ఇతరులు చెప్పుకునే సమస్యలు కూడా నీవు సాధించే కృపా భాగ్యం దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఒక మాట, దేవుడు పాపము చేయడం తప్ప ప్రతిదాన్ని కూడా సాధ్యపరుస్తాడు. పాపము చేయడాన్ని మాత్రం మానివేస్తాడు, మనకు మంచి జీవితాన్ని ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఇర్మియా చెప్పిన వాక్కులు ప్రభువా నీవు సెలవిచ్చావు, దేవుడని యెహోవాకు ఏమిటంటే, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదని. అవునయ్యా, మేము నమ్ముచున్నాం, మేము సాధించలేనివి మరి యేసుక్రీస్తు
వలన కలిగే విశ్వాసము, ఆయన ద్వారా కలిగే కృప ద్వారా మేము సాధించగలము. దేవుడికి సమస్తము సాధ్యమే, మనుషులకు అన్నీ అసాధ్యం. మేము చేతగాని వారిని ఎప్పుడైతే మీరు మాలో నింపబడతారో మాకు సమస్తము సాధ్యమే నాయన. ఆ రీతిగా విశ్వసించిన ప్రతి బిడ్డలకి సాధ్యపరిచే గుణము, సాధ్యపరిచే శక్తి, మరి సామర్థ్యములు కలిగి బిడ్డలు ఆశీర్వదించబడదు. ఒక ప్రతి విషయంలో అయ్యా తండ్రి దేవుడు సమస్తము సాధ్యమన్నాడు కాబట్టి నేను కూడా సాధించగలను విశ్వాసం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.